హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ మనకి ఇప్పుడు 5:17 దాకా ఉన్నారండి ఇది నేను వచ్చేసి సండే తీసుకున్నాను వ్లాగ్ అనేది చెప్పాలంటే బర్త్డే వ్లాగ్ కొన్ని డిమార్ట్ ఐటమ్స్ బట్టలు తీసుకున్నామండి ఈ వీడియో వచ్చేసి మీకు 29th వస్తుంది అనమాట ఎందుకంటే మా బాబు బర్త్డే వచ్చేసి 28th ఈ వీడియో అనేది మీకు నేను 29th అప్లోడ్ చేస్తాను అలానే బర్త్డే రోజుది కూడా ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది కూడా నేను వీడియో అనేది తీస్తాను సో కింద హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి ఓకే అండి ఏం తీసుకున్నానంటే ముందు వచ్చేసి డిమార్ట్ అయితే చూపిస్తానండి తర్వాత మా బాబు బర్త్డే బట్టలు అయితే చూపిస్తాను కొన్ని టెట్రా ప్యాకెట్స్ వచ్చేసి మాజా అవి 2 తీసుకున్నాను అనమాట ఒకటి హౌస్లో అంటే ఇంట్లో ఎప్పుడన్నా తాగడానికి ఉంటుంది జ్యూస్ అన్నట్లు ఒకటి ఇంకోటి వచ్చేసి కేక్తో పాటు ఇవ్వటానికి అన్నట్టు ఒకటి తీసుకున్నానండి అంటే ఎక్కువ ఏమీ సెలబ్రేట్ చేయట్లేదు ఫ్రెండ్స్ని అట్లా కూడా ఏమీ లేదనమాట మామూలుగా మా ఇంట్లో వరకు మాకు అంటే మా అపార్ట్మెంట్లో వచ్చేసి ఉన్న అన్నయ్య వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళకనమాట తర్వాత ఇవి వచ్చేసి మా వాడు తీసుకున్నాడండి విషయం ఏంటంటే మేము సండే షాపింగ్కి వెళ్ళటమే తప్పు అదే స్కూల్ ఉన్నప్పుడు వెళ్ళుంటే చాలా బాగుండేది అనిపించింది ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇది మాకు సో జిమ్ జామ్ అన్నయ్యకి ఫేవరెట్ అయిన బిస్కెట్ అనమాట ఇది ఎవరు కొన్నారు ఫేవరెట్ అయిన బిస్కెట్ మ్యాగీ ప్యాకెట్స్ అండి మా వాడికి అంటే ఇవి తినకూడదు అది నాకు తెలుసు మా అబ్బాయికి కూడా తెలుసు కానీ వాడు తింటాడు గొడవ చేస్తాడు తప్పక తీసుకున్నాను వీక్లీ వన్స్ అనమాట ఒక రోజు అనేది వాడికి బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ పెడతాం అనమాట సో ఇది ఎప్పుడు అనమాట అంటే ఫీవర్ వచ్చినప్పుడు మా మమ్మీ పట్టలేదండి అట్లా వదిలేసింది నన్ను తర్వాత వచ్చేసి ఇవి తీసుకున్నాము ఇవి వచ్చేసి 20 తీసుకున్నానండి చెప్పాను కదా ఎక్కువ అంటే ఆ రోజు మా అబ్బాయిని స్కూల్కి కూడా పంపదలుచుకోవట్లేదు దానివల్ల కొన్నే తీసుకున్నాను లాస్ట్ ఇయర్ మంచిగా చేశాను ఇయర్ అంటే పెద్ద అవుతున్నాడు కదండి అంత హైఫైగా అవసరం లేదనిపించింది దానికి తోడు వర్షాలు బాగా పడటం వల్ల పిల్లలకి జలుబులు ఇవి కూడా ఉన్నాయి కదా ఫ్రూట్స్ లాస్ట్ ఇయర్ అయితే ఫ్రూట్స్ ఇచ్చాను నేను స్కూల్లో మా అబ్బాయి చేత పంచి ఇచ్చాను అనమాట ఇంక ఇయర్ అంటే వేరే ప్లాన్ ఉంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట అందుకని ఇక్కడ మా బిల్డింగ్లో వరకు కాబట్టి 20 చాక్లెట్స్ అనేది తీసుకున్నాను సో నెక్స్ట్ డైరీ మిల్క్ అనమాట తర్వాత ఇవి వచ్చేసి మిల్క్ షేక్కి తాగటానికి ఒక 2 తీసుకున్నామండి జ్యూస్ అది ఎక్కువ తాగుతాను కదా నేను ఇంట్లో ఉన్నవన్నమాట కొంచెం అవి ఇదైపోతున్నాయి పాడైపోయినట్లు అనిపిస్తుంది అందుకని ఒక 2 అయితే తీసుకున్నాను ఎక్కువ మా వాడు కూడా మిల్క్ షేక్ అడుగుతున్నాడు వాడుకి అదే ఇస్తున్నాను అనమాట అందువల్ల ఒక 2 అయితే తీసుకున్నాను అంటే డైరీ మిల్క్ షేక్ తెలిసిందే లాస్ట్ మీరు చూసారేమో మమ్మీవి కూడా ఏబీసీ జ్యూస్ వీడియో పెట్టింది దాని గ్లాసు లేవన్నమాట తాగడానికి ఉన్నాయి కానీ పాతయి మమ్మీ వచ్చేసి కొనుక్కున్న ఇది అని మా నాన్నతో చెప్తే నాన్న కొన్నాడు అనమాట మీకు ఫేస్ రివ్యూ ఇది వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఈ వీడియోలో అంటే ఇది వచ్చేసి మా గాడిద తీసుకుందన్నమాట గాడిద అంటే నేను కాదండి మా మమ్మీ వాళ్ళు పెట్టి మా పెట్టిదేనండి మా డాగ్ గాడిద డాంకి అన్నీ ఇదే అనమాట మా పెట్ మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి మా పెట్టని ఇస్తాను ఇబ్బంది ఏం లేదండి మమ్మీ షాప్ పట్టింది అనమాట ఇవి వచ్చేసి మనకు వెజల్ క్లీన్ చేసుకోవడానికి స్క్రబ్బరు స్క్రబ్బీ సో ఇది ఇచ్చే చాక్లెట్ అనమాట మా చుట్టాలు అడిగారు ఇచ్చేద్దాం అనుకునేసా ఏమనుకో నెక్స్ట్ ఇయర్ చూపిస్తాండి ఇది వచ్చేసి సాస్ అండి మా ఇంట్లో ఏదున్నా ఉండకపోయినా ఇదైతే కంపల్సరీ ఉండాలి ఎందుకంటే మా వాడు దీంతోనే తిని బతికేస్తాడనమాట అన్నం కూడా తింటా నేనే దాంతోనే బతకను ఒక సోప్ అండి సోప్ అంటే
ప్లేట్స్ ఇవి వచ్చేసి కొంచెం మేము ఎక్కువ డ్రింక్స్ తాగుతాము. ఎక్కువ అంటే రోజు అని కాదు, ఎప్పుడన్నా మనం బిర్యానీ చేసుకున్నప్పుడు అట్లా. కాకపోతే ఇప్పుడు కార్తీక మాసం నో నాన్ వెజ్. ఎప్పుడన్నా అంటే మనకి అనిపిస్తుంది కదా డ్రింక్ తాగాలి అని, ఇంకా బయట నుంచి మళ్ళీ 20 రూపీస్ పడుతుంది. ఇదైతే డిమార్ట్లో తక్కువే వస్తుందన్న ఉద్దేశంతో ఇదైతే తీసుకున్నానండి. సో ఇంకా ఇది వచ్చేసి నా బర్త్డేకి స్పెట్స్ అన్నమాట. సో ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి. ఇది కూడా ఇంకా ఆగండి చూపిస్తా, ఎట్లా ఉందో కామెంట్స్ లో చేయండి. ఏమండి ఒంటికండి రాక్షసుడు లాగా. సరే, ఇవి వచ్చేసి నేను ఒక 4 లెగ్గిన్లు అయితే తీసుకున్నానండి. పాడైపోతున్నాయి బాగా, ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ కదా, అందుకనే వైట్ ఒకటి, క్రీమ్ ఒకటి, గోల్డ్ ఒకటి, రాణి కలర్ అదే పింక్ కలర్ అయితే తీసుకున్నానండి. ఇది ఈచ్ వన్ 200. మామూలుగా నేను కలర్స్లో తీసుకుంటాను, ఎక్కువే అవుతుంది. బట్ ఇప్పుడైతే డైలీ వేర్ కదా అన్న ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. సో ఇంకా నీ తర్వాత చూపిద్దాం. ఇది ఒకటండి, ఇది చాలా స్మూత్గా అయితే ఉందండి. ఎప్పుడన్నా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. వెల్వెట్ క్లాత్ మోడల్ అనమాట. తీసుకొని డిమార్ట్ లో ఉంటారు. ఎవరైతే విజయవాడలో ఉన్నారో డిమార్ట్ వెళ్ళిపోండి. ఇది మా అబ్బాయికి అనమాట, స్కూల్ కి అంటే లంచ్ బాక్స్ లో కావాలి కదా. ఇవైతే ఎక్కువే తీసుకుంటా ఉంటానండి. దానికి రోజు ఖచ్చితంగా పెట్టి పంపించాలి. కృష్ణ జగన్నాథ్. ఇవైతే డిమార్ట్ లో తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి నేను బయట మా అబ్బాయి బట్టలు అయితే తీసుకున్నాను, అవి తను చూపిస్తాడు. ఇవి వచ్చేసి ఇంకా నెక్స్ట్ బట్టలండి. మా బాబుకి బర్త్డేకి అని తీసుకున్నాము. ఇది ఒక షర్ట్, ఇదైతే చాలా బాగుందండి, క్వాలిటీ కూడా తనకి బాగా నచ్చింది. ఇది వైట్ అండ్ స్కై బ్లూతో నాకు బాగా నచ్చింది అనమాట. చూడండి ఎంత బాగుందో కాంబినేషన్. ఇది వచ్చేసి మా నాన్న కొన్నాడు. నాకు వచ్చేసి ఏంటి లేదు, నేను సైలెంట్గా మాట్లాడితే ఇది నాకు నచ్చింది తీసుకోమన్నాడు. ఇది మా నాన్న కొన్నాడు. ఇది వచ్చేసి కాదు, బ్లాక్ ప్యాంట్ జీన్స్ అన్నమాట. ఇది వచ్చేసి షర్ట్ అంటే సూట్ అన్నమాట. చూపిస్తాను. ఇది హుడీ మోడల్ వచ్చింది, ఇట్లా క్యాప్ వచ్చేసి చాలా బాగుంది. మీరు ఇది పైన బన్ని మనం వేసుకొని తెచ్చా అనుకుంటున్నారు కదా, చూడండి అదే వాళ్ళు అతికిచ్చేసి ఇచ్చారనమాట. లోపల కూడా క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి పెన్సిల్ చూపించా. ఇది ఇంకో జీన్స్ అండి. ఇది కూడా ప్యాంట్, అది కూడా ఇది వచ్చేసి ప్యాంటు. దీని పేరు ఏంటో అండి, ఎప్పుడు జీన్స్ అయినా అన్నట్టు ఇట్లా తీసుకున్నాను. ఇలా పాకెట్స్ కూడా వచ్చినాయి, బాగుంది. కాకపోతే ఈ ప్యాంట్ని ఏమంటారో నాకైతే తెలియదండి, కొంచెం మీకు ఏమైనా ఐడియా ఉంటే కొంచెం చెప్పండి. ఇదండి మా బాబు బర్త్డే బట్టలు అయితే ఇవి తీసుకున్నాము. అంటే బర్త్డేకి కొంచెం వీడు హైట్ వచ్చేస్తున్నాడండి, లావు రావట్లేదు కానీ హైట్ అయితే వస్తున్నాడు. ఇంకా ఎంత పెట్టి తీసుకున్నా ఏమవుతుందంటే పొట్టయిపోతున్నాయి, ప్యాంట్లు అయితే పొట్టయిపోతున్నాయి. దాంతో అంటే కొంచెం గిలకల దగ్గర అది కనిపిస్తా లెగ్స్ అలా ఉంటున్నాయి అని చెప్పి కొంచెం పొడవివే తీసుకున్నాము. చూడాలి
ఎంతవరకు అవుతాయో. అసలు కొన్ని అయితే తను అసలు వేసుకోకుండా, అంటే ఒక్కసారి వేసుకున్నాయి అసలు వేసుకొని కూడా పట్టట్లేదు అన్నమాట. తిరిగి చూసేటప్పటికి హైట్ వచ్చేస్తున్నాడు. ఓకే, హైట్ రావాలి మంచిగా, కాకపోతే కొంచెం ఒళ్ళు కూడా వస్తే బాగుండిద్ది. చూసారా, మేమిద్దరం సేమ్ పిన్ చేసుకున్నాం అనమాట. సో చూడండి, సేమ్ సేమ్ షర్ట్స్ అనమాట. నైట్ డ్రెస్లోనే ఉన్నాము, వీడియో తీస్తా. సేమ్ షాపింగ్ లో కూడా లాస్ట్ ఎప్పుడో అంటే రీసెంట్గా తీసుకున్నాం. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో అనేది నేను వెన్స్డే అంటే 29న అప్లోడ్ చేస్తాను. మా బాబు బర్త్డే వచ్చేసి 28th అనమాట. కుదిరితే కనుక ఏమన్నా షార్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇదైతే నా డిమార్ట్ అండ్ బర్త్డే షాపింగ్ వ్లాగ్ అనుకోవచ్చండి. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలి, అది కూడా నేను వీడియో తీసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.